2024లో ఎక్కువ ఫేస్ చేశారు. బాబోయ్, నా లైఫ్ లో ఫేస్ చేయలేదు అసలు. ఎలా బయటకు వచ్చారు? మెంటల్ స్ట్రెస్, మెంటల్ బ్యాలెన్స్ భయంకరంగా ఒక్కొక్కడిని చంపేద్దాం లేదా చచ్చిపోదామనే ఉండింది. ఎవరిని అమ్మ నా డాష్లన్నీ తిట్టుకుని ఉంటాను ప్రతి. అంటే ఇప్పుడు నేను తప్పు చేసేసాను అనుకోండి, నేను అది మీరు వేసినా ప్రాబ్లం లేదు. కోర్టులో కేసు ఉంది కనుక నేను ఎక్కువ మాట్లాడలేను, కానీ స్టే ఇచ్చారు కోర్టు. ఓకేనా, స్టే ఇచ్చిందేమో స్టే ఇచ్చారు అని వేశారు. హేమ దొరికిపోయింది అని చెప్పేసి మాత్రం ముందు ఏ అంటున్నా, నేను నైల్ పాలిష్ బ్లాక్ పెట్టుకోవడం నా అదృష్టమైంది అప్పుడు తెలుసా. అది నన్ను ఇప్పుడు కూడా ఎవిడెన్సెస్ గా కాపాడుతుంది. అది చెప్పిన వాళ్ళు ఎవరు? నా ఫ్రెండ్స్. వస్తే అది వైట్ నైల్ పాలిష్ పెట్టుకుంది ఆ అమ్మాయి ఎవరు, నువ్వు బ్లాక్ పెట్టుకున్నావు, ఇది జెల్ పాలిష్, మీరు రాత్రికి దీన్ని తీయలేరు, దీన్ని తీయాలంటే మళ్ళీ బ్యూటీ పార్లర్కే వెళ్ళాలి. అది కాపాడింది. నేను వేసుకున్న డ్రెస్ బ్లాక్, ఓన్లీ వైట్ షర్ట్ ఇట్లా వేసుకున్నాను కానీ నేను వేసుకున్నది బ్లాక్. నేను వెళ్ళిన మాట వాస్తవం 18th, అలాగే నేను వచ్చేసిన మాట కూడా వాస్తవమే కదా. నా ఇంట్లో బిర్యానీ వీడియో పెడితే నా కిచెన్ లో అదే నైల్ పాలిష్ అప్పటికప్పుడు పొద్దున్న 6 గంటలకి ఎవడేసేస్తాడు నాకు వచ్చి నైల్ పాలిష్. నేను పైగా అది ఎప్పుడుదో పాతది ఇప్పుడు పోస్ట్ చేసిందని వేశారు. అప్పుడు ఎప్పుడో ఈ ఇష్యూ జరుగుద్ది, నేను నైల్ పాలిష్ నల్లదేసుకుని కుక్ చేయాలని అప్పుడెప్పుడో అనుకున్నాను అనుకుంటా. దాన్ని టెలికాస్ట్ చేశాను. ఎంత అన్యాయం అండి, సిగ్గుండాలి కదా మనుషులకి. మీడియా నన్ను వాడుకుంటుందని ఒక 5-6 సంవత్సరాల క్రితం నాకు తెలిసిపోయింది. రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెసిడెంట్ గా పోటీ చేయడానికి మా ఎలక్షన్స్ అప్పుడు ఆ ధర్నా ఎందుకు చేశాను, నన్ను ఒక ఏమంటారు సెన్సార్డ్ వర్డ్ వాడారు వాళ్ళ ఇంటర్వ్యూలో అని నేను రాజేంద్ర ప్రసాద్ గారు న్యాయం అడగడానికి వెళ్ళా. నీ పక్క అతను ఇట్లా అన్నారు కదా, మీరు నా ప్రెసిడెంట్ అయితే మీరు ఖండించాలి కదా, అతనంటే మీరు ఎలా ఊరుకున్నారు? అప్పుడు దాసనారాయణ గారు బతుకున్నారు, ఆయనే ఫోన్ చేశారు నాకు, ఒరే ఇలా అయ్యింది, వాళ్ళు ఇంకా అలా ఆన్లైన్ లోనే ఉన్నారు, ఆ తుప్పట్టిన బాణం లాగా మురళీమోహన్ నిన్ను యూజ్ చేస్తున్నారా అని మాట్లాడారా, ఆ తుప్పట్టిన అనే వర్డ్ సెన్సారు అలా వాడకూడదు అంటే నేను వాళ్ళకి ఫోన్ చేస్తే మీరు రండి మేడం కూర్చోబెడదామో అది ఇది అన్నారు. సరే నేను వెళ్ళిపోయాను వేరే లెవెల్లో. వెళ్ళిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు ఇంటర్వ్యూ అయిపోయి వెళ్ళిపోతున్నారు కార్లో. వెళ్ళిపోతుంటే నేను ఆపాను, సార్ అలా కాదండి మాట్లాడదాం రండి అని చెప్పేసి అడిగా. ఆయన ఇంకా ఏదో టెన్షన్ పడిపోయి ఉంటారు, ఏటీ పిల్ల అలా వచ్చేసింది కారు ఆపేసింది అనుకున్నారు, ఏం జరిగిందో మనకి తెలియదు ఆయన విషయం. ఆయన వెళ్ళిపోయారు. న్యూస్ ఎలా వచ్చింది తెలుసా, హేమ దారుణంగా రాజేంద్ర ప్రసాద్ గారు కారు ఆపేసింది, ఏంటిది ఇలాగా. నేను న్యాయం కోసం ఆపాను, మీడియా వాళ్ళు వేసింది వేరే న్యూస్. ఓకే, అప్పుడుకి కొంత అర్థమైపోయింది, ఓహో నో వే, అమ్మో మనల్ని వాడుతున్నారు, వద్దు దూరంగా ఉందాం. కొంత దూరం అయిపోయాను. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి, అప్పుడు నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచేసాను. ఓకే, హైయెస్ట్ మెజారిటీతో గెలిచేసాను. తర్వాత ప్రకాష్ రాజ్ గారు వచ్చారు, వాళ్ళ ప్యానెల్ రమ్మన్నారు, వద్దు సార్ ఇండిపెండెంట్గా వెళ్తానన్నా, లేదురా నా విజన్ ఇది, నేను ఇలా చేయాలనుకుంటున్నాను అన్నారు. ప్రకాష్ రాజ్ చేస్తాడు, మొండోడు, చేస్తాను అంటే చేసి తీరుతాడు. నేను నమ్మాను అతన్ని, మంచి లీడర్ అవుతాడు, మా అసోసియేషన్కి మంచి జరుగుతుందని నేను నమ్మి అతని ప్యానెల్లో ఉన్నా. వీళ్ళందరూ కలిపి ఒక వ్యక్తిని కొట్టడానికి ప్లాన్ చేశారు, నరేష్ గారు, శివబాలాజీ, వీళ్ళందరూ. ఇంకా క్లిప్పింగ్స్ ఉంటాయి, ఫొటోస్ కూడా ఉంటాయి. నేను గబగబా పరిగెత్తుకుని అతన్ని కాపాడడానికి వెళ్తున్నా. శివబాలాజీ ఇట్లా చేసి నన్ను ఆపేశాడు, ఇక్కడ ఇట్లా చేయి తీయని లాగుతున్నా, కాలండి ఫోటోలు చూడండి, వీడియో చూడండి, తీయి అంటున్నాను, అతను తీయట్లేదు. ఎదుర్కొంటా ఆ ఫోటోల్లోనే అతను ఇలా పట్టుకుంటున్నారు, ఎవరు నరేష్ వాళ్ళ గన్మ్యాన్ వాళ్ళ అసిస్టెంట్ ఎవరో ఉంటాడు కదా, అతను ఇట్లా పట్టుకుని అతన్ని లాగుతున్నాడు, అతను పరిగెడుతున్నాడు, ఆ ఫోటోలో మొత్తం ఉంటది. అప్పుడు అతన్ని కాపాడే హడావుల్లో ఇతను చేయి తీయట్లేదు, అందుకని కరుద్దామని, అదే మీడియాలు చేసే ప్రాబ్లమ్స్ అవే చెప్తున్నా. నేను కరుద్దామని ఇట్లా ఇట్లా వెళ్ళేసరికి కింద నుంచి వెళ్ళిపోవచ్చు కదా అని ఒక థాట్ వచ్చింది నాకు. కింద నుంచి దూరం వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత శివబాలాజీ ఇక్కడ హేమ కరిసేసిందని చూపిస్తున్నాడు, ఫోల్డ్ చేసింది. ఒక్క నిమిషం నాన్న, నేను ఇలా ఫోల్డ్ చేశాడు, నేను ఎక్కడ కలుస్తాను, ఇక్కడ ఎలా కలుస్తాను, ఇక్కడ కదా కలుస్తాను, రైట్. ఇప్పుడు కూడా వీడియోలు ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, చూసుకోండి. ఇక్కడ రావాల్సిన
కరిచింది, ఇక్కడికి ఎలా జర్నీ వచ్చేసింది నాకు తెలియదు, ఇలా ట్రాన్స్ఫర్ అవుతుందా, ఇలా చూపించాడు, ఇలా చేయి పెడితే ఇక్కడ కరిస్తే ఇక్కడ ఎలా వచ్చింది, నేను ఇలా పట్టుకున్నాను కదా, ఇది నా గోరు మార్క్ అతనికి, నేను అసలు అతను కరవలేదు. మీడియా వాళ్ళు శోభాలేదని కరిసేసింది. అక్కడ పాపం 2 సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళు ఫోటోలు తీశారు, లేకపోతే అది కూడా అలాగే అయ్యేది. సో ఒక న్యూస్ ని నిజాలు వేయాల్సిన బాధ్యత మీడియా వాళ్ళది. ఇది అబద్ధమే కదా, ఇలా పట్టుకున్నాను, ఇక్కడ ఎలా వచ్చింది శోభాలేజ్ అని ఒక్కడు అడిగాడా? నేను చెప్పాను, నేను మీడియాకి వెళ్తున్నాను సార్, వాళ్ళు మాట్లాడుతున్నారు సార్ నరేష్ వాళ్ళు అంటే, పాపం ప్రకాష్ రాజ్ గారు వద్దులేమ్మా గొడవలు వద్దులేమ్మా మనం ఏదో చేద్దాం గెలుస్తాం అమ్మగా అలా ఉండిపోయాడు. ఆయన వల్ల నేను అన్యాయం అయిపోయాను అక్కడ. లేకపోతే ఇమ్మీడియట్ గా నేను ఇక్కడ కరిస్తే ఇక్కడికి మరక ఎలా వచ్చిందిరా అని నేను అడిగేసేదాన్ని కదా. సో ఆయన నన్ను కంట్రోల్ చేస్తారు, సరే అని నేను వదిలేసాను. ఆ తర్వాత ఆ ఎలక్షన్ తర్వాత మీడియా ముఖం చూడలేదు, మా ఎలక్షన్ గురించి ఏం జరుగుతుందో కూడా నేను పట్టించుకోలేదు, ఆపేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. మళ్ళీ మొన్న 2024లో ఈ ఇష్యూ వచ్చే వరకు కూడా నేను అసలు మీడియాకి రాలే. మీరు కూడా ఎన్నోసార్లు ఇంటర్వ్యూలు అడిగారు, చాలా మంది ఇంటర్వ్యూలు అడిగారు, నేను రాలేదు. ఎందుకంటే నాకు వద్దు, నాకు వచ్చే లాభం ఏం లేదు. పోగా ఫేక్ న్యూస్లు వేస్తున్నారు. ఆ ఫేక్ న్యూస్ కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నేను కరవలేదు ఆ అబ్బాయిని, నేను కరిసానని వేసేసాను. రాజేంద్ర ప్రసాద్ గారిని న్యాయం కోసం ఆ కార్ ఆపాను, అది ఇంకొకలాగా క్రియేట్ చేసేసారు. ఓకే, పైగా లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు కూడా ఇది హాస్పిటల్లో టెస్టులు చేపించారు నాకు అక్కడ బెంగళూరులో. టెస్టులు చేపించినప్పుడు నేను బయటకు వచ్చాను, పోలీసులు మాట్లాడనివ్వట్లా. నేను బయటకు వచ్చినప్పుడు నన్ను ఫేక్ న్యూస్లు వేయకండి గట్టిగా అరుస్తూ చెప్పాను, అది నా ఆవేదన, ఇంత మెల్లిగా చెప్పలేదు. ఫేక్ న్యూస్లు వేయకండి, నా టెస్టులు ఇప్పుడే తీస్తున్నారు, ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చింది నా టెస్టులు చేయడానికి, ఇప్పుడే నా టెస్టులు చేస్తున్నారు, మీరు మొన్నటి నుంచి పాజిటివ్ వచ్చిందని వేసేస్తున్నారు, ఫేక్ న్యూస్లు వేయకండి అని అన్నా. ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ అని వేశారు. పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు ఏదో కోన్కిస్గా కొట్టాలి ఫోన్లే, చిన్న ఛానల్ వాళ్ళు అనుకుంటే నాకు అసలు అదేం లేదు. పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చిన న్యూస్ వైట్ డ్రెస్ అమ్మాయిని చూపించి హేమ 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 అని వేశారు. అది నేను కాదని మళ్ళీ బయటకు వచ్చి మా ఫ్రెండ్స్ ఏమో ఫోన్ మాట్లాడినివ్వరు, నన్ను ఏమో బయటికి రానివ్వరు, నేను నువ్వు రామా అంటే వాడు ఏదో వేసేస్తున్నాడే బాబు ఆగు నువ్వు వెళ్ళకని వీళ్ళు ఆపేశారు. 15-20 రోజులు ఫోన్లు ఎత్తొద్దన్నారు, కానీ ఒక్క ఫోన్ ఎత్తటం మానలా. మొత్తం 3 రోజులు కలిపి 1000 ఫోన్లు అటెండ్ చేసి ఉంటాను, ప్రతి ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాను. నేను నైల్ పాలిష్ బ్లాక్ పెట్టుకున్నాను, అమ్మాయి వైట్ పెట్టుకుంది, ఏం న్యూస్లు వేస్తున్నారు అని. అతని పేరేంటి క్రైమ్ రిపోర్టర్, అతను ఫోన్ చేసి మేడం బయటకు వచ్చిన వాళ్ళు మీరు లేరు కదా మేడం అని అడుగుతున్నారు. వాళ్ళు ఎలా రికార్డ్ చేశారో అన్నిని నేను అన్ని రికార్డ్ చేసి పెట్టుకున్నాను. వన్స్ నా కేసు క్వాష్ అయిన తర్వాత చెప్తా. ఓకే, ఇలాగా ఎంత మంది తెలుసా, నేను రికార్డ్ చేసేసి నేను పులి 2 అడుగులు వెనక్కి వేస్తుందంటే పారిపోతున్నట్టు కాదు, కంగారు పడకండి వస్తాను వచ్చి తాట తీస్తానని చెప్తే ఆ వాయిస్ కూడా రికార్డ్ చేసి వేసేసారు. మరి ఛానల్ పేరు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ చెప్తున్నాను, అక్కడ మీ వేసుకొని. ఇలాగా ప్రతి ఒక్కళ్ళు లేని న్యూస్ని వేసేసారు.